I get down. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైడ్స్ ఫర్ తెలుగు. అండ్ ఈరోజు మనం టీవీఎస్ ఎంటార్క్ 125 స్కూటీని అయితే రివ్యూ అయితే చేయబోతున్నాం. ఒక బ్రో అడిగాడు అనమాట, నా ఎంటార్క్ మీద ఎంత నెగిటివిటీ ఎందుకు బ్రో రివ్యూ చేయమని చెప్పేసి అడిగాడు, డిమాండ్ చేశాడు. సో దట్స్ మనం అయితే ఈరోజు అయితే రివ్యూ అయితే చేస్తున్నాం అనమాట. దీని కీస్ అయితే చూడడానికి అయితే ఇలాగైతే ఉంటాయి. అండ్ దీంట్లో రేస్ XT వేరియంట్ అయితే ఉంటుంది. అది ఫుల్లీ కలర్ డిస్ప్లే అయితే వస్తుంది. అది కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను. దాంట్లో మీరు బ్లూటూత్ ఆప్షన్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. అండ్ మన దగ్గర వచ్చేసరికి ప్రజెంట్ సూపర్ స్క్వాడ్ వేరియంట్ అయితే ఉందన్నమాట. సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అయితే ఉంది. దీని బేస్ ప్రైస్ వచ్చేసరికి 1,23,000 రూపీస్ అయితే పడుతుంది మీకు ఆన్ రోడ్. మిగతావన్నీ వేరియంట్స్ ఇవన్నీ డిస్క్ బ్రేక్ వేరియంట్ కావాలనుకున్నా, లేదంటే సూపర్ స్క్వాడ్ వేరియంట్ కానీ, క్యాప్టెన్ అమెరికా ఎడిషన్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే కొంచెం మీరు ఒక 3,000 4,000 ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న బైక్ ఆన్ రోడ్ వచ్చేసరికి 1,28,000 రూపీస్ అనమాట. ఓకేనా, ఇది ఓవరాల్గా ఆన్ రోడ్ ప్రైస్ గురించి. అయితే మీకు ఇంకా డీటెయిల్స్గా రేస్ XT గురించి కానీ వాటి గురించి కానీ ఆన్ రోడ్ ప్రైస్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి. ప్రజెంట్ మనకి దీంట్లో చాలా కలర్స్ అయితే ఉంటాయి. అండ్ రేస్ XTలో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మీకు మ్యాక్సిమం డిస్ప్లే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఫ్రంట్ డిజైన్ చూడొచ్చు బ్రో. ఫ్రంట్ డిజైన్ అయితే చాలా బల్కీగా అయితే ఉంటుంది. చాలా బల్కీ డిజైన్ అని చెప్పవచ్చు. దీంట్లో ఇంకోటి వచ్చేసరికి ఇంకా హాలిజన్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ డిజైన్ ఒకసారి చూపిస్తా. అండ్ అలాగే మనకి ట్రై కలర్ చూడవచ్చు మీరు. మన ఫ్లాగ్ సింబల్ అనమాట, ఆరెంజ్, వైట్, గ్రీన్. ఫ్రంట్ డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది బ్రో, మనకి చాలా బల్కీగా అయితే ఉంటుంది. అండ్ అవెంజర్స్ సింబల్ అయితే చూడొచ్చు. సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని అయితే మెన్షన్ చేశారు. బ్లూ అండ్ రెడ్ థీమ్తో చాలా బాగుంది. అండ్ ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రోక్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టీవీఎస్ రేసింగ్ అని అయితే మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ వచ్చేసరికి చూడొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకొక షీల్డ్ బొమ్మ అయితే ఉంది. అండ్ సైడ్ నుంచి డిజైన్ అయితే ఎంటార్క్ది చూడడానికి అయితే ఎలాగైతే ఉంటుంది. చాలా బల్కీగా అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంటార్క్ 125 అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకి ఇంజిన్ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడైతే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంజిన్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే 124.8cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ ఇంజిన్ పవర్ వచ్చేసరికి 9.5 bhp పవర్ని అండ్ అలాగే 10.6 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మీకు పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఎలా ఉన్నాయో మీకు రైడ్ చేస్తున్నప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రియర్లో LI వీల్ అయితే చూడొచ్చు. అండ్ అలాగే డ్రమ్ బ్రేక్ అయితే ఉంది రియర్లో. అండ్ ఎగ్జాస్ట్ చూసారు కదా భయ్ ఎంత పెద్దగా ఉందో. చాలా బేసిక్ అయితే వస్తుంది. చాలామంది వినే ఉంటారు ఈ ఎంటార్క్ సౌండ్ని. అండ్ అలాగే ఇక్కడ రెడ్ కలర్ థీమ్తో లోపల ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఈ బైక్కి ఇంజిన్ తిరుగుతుంది కదా, అది రెడ్ కలర్ థీమ్లో అయితే ఫినిష్ అయితే చేశారు. మనకి ఫుట్ బోర్డ్ కంపార్ట్మెంట్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. ఇక్కడ నీస్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే డీసెంట్ ఎనఫ్ అయితే ఉంటుందన్నమాట. నేనైతే 6.1 అయితే ఉంటా బ్రో. నాకైతే నీస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకసారి ఆన్ చేద్దాం. ఆన్ చేసి ఇక్కడ వచ్చేసరికి మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజిన్ కిల్ స్విచ్, ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇగ్నిషన్ ఆన్ స్విచ్. అండ్ దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది. ఒకటి ఏంటంటే మీకు XTలో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సూపర్ స్క్వాడ్ ఎడిషన్ అని అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇండికేటర్ స్విచ్, హై బీమ్, లో బీమ్, క్లాస్ స్విచ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. అండ్ హార్న్ కూడా చాలా డీసెంట్గా అయితే ఉంది. అండ్ ఒకసారి మనం రియర్లోకి అయితే వెళ్దాం. రియర్ స్పేస్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ రియర్లో మనకి డిజైన్ అయితే చూడడానికి అయితే ఎలాగైతే ఉంది. కొంచెం T షేప్ LED టైల్ లైట్ అయితే ఉంది. ఇండికేటర్స్ మనకి హాలోజన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసారు కదా కొంచెం వెంటి టైప్ ట్రీట్మెంట్స్ అయితే ఇచ్చారు. దీంట్లో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ సీట్ మీద కూడా మనకి ఎంటార్క్ బ్యాజింగ్ అయితే చూడొచ్చు. అండ్ సీట్ అయితే లాంగ్ ఎనఫ్ అయితే ఉంది. ఇద్దరైతే ఈజీగా అయితే కూర్చోవచ్చు. ఒకసారి మనం విచ్ ఇస్ బూట్ స్పేస్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఇక్కడైతే ఉంది బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి. బూట్ స్పేస్ వచ్చేసరికి 22 లీటర్స్ వరకు మనకి బూట్ స్పేస్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ అలాగే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 5.8 లీటర్స్ వరకు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ లిడ్ కూడా ఒకసారి ఓపెన్ అయితే చేద్దాం. క్లోజ్ అయితే అయింది. ఫ్యూల్ లిడ్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. ఫ్యూల్ లిడ్కి దీన్ని లెఫ్ట్కి అయితే తిప్పాలన్నమాట. బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే రైట్కి అయితే తిప్పాలి. ఫ్యూల్ లిడ్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ ఇవన్నీ కూడా మీరైతే రైట్ సైడ్ నుంచి అయితే చేయాలి. యాక్సిస్ లాగా ఇక్కడ ఇచ్చేసి ఉంటే బాగుండు, కీ ప్లేస్మెంట్ ఇవన్నీ కూడా. అండ్ దీనికి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇవన్నీ కూడా అయితే ఉంటాయి. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 155 mm సైజ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు పెద్ద బంప్స్ వచ్చిన అంత ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే సీట్ హైట్ వచ్చేసరికి 770 mm సైజ్ అయితే ఉంటుంది. ఎవరైతే 5.2, 5.3 ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని ఈజీగా కన్సిడర్ అయితే చేయొచ్చు.
అండ్ అలాగే దీంట్లో ఎకో అండ్ పవర్ మోడ్ అయితే ఉంది, కాకపోతే మీరు మాన్యువల్గా సెట్ చేసుకోవడానికి లేదు. ఎప్పుడైతే మీరు ఎక్సలేటర్ ఇస్తారో అప్పుడైతే ఇది ఆటోమేటిక్గా ఎకో అండ్ పవర్ మోడ్లోకి అయితే ఈజీగా అయితే స్విచ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇదిగా ఓవరాల్గా ఈ బైక్ గురించి డీటెయిల్స్ అయితే. ఒకసారి ఈ బైక్ 360 degrees వ్యూ అయితే చూడండి, తర్వాత మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. డిజైన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ డిజైన్ బ్రో. 125cc స్కూటీలో ఎవరైతే కొంచెం యూత్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ని ఖచ్చితంగా అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ చాలా మోడల్స్ అయితే ఉంటాయి, చాలా సూపర్ స్పోర్ట్ వేరియంట్ అని చెప్పేసి, సూపర్ స్క్వాడ్ వేరియంట్ అని చెప్పేసి ఇలా చాలా మోడల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా మీరైతే చెక్అవుట్ అయితే చేయండి. లేట్ చేయకుండా మనం రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, మనం ఇప్పుడు ఎంటార్ 125 రైడ్ రివ్యూ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో మీకు ఆల్రెడీ చెప్పాను XT-లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వస్తుంది అని చెప్పేసి, అంటే కలర్ కన్సోల్ అనమాట. ఇంకొకటి ఇక్కడ మీకు హ్యాండ్ బ్రేక్ టైప్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ చూసారు కదా, ఇది ఒక యూనిక్ థింగ్ అని చెప్పొచ్చు. ఓల్డ్ మోడల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది కొంచెం సింపుల్గా అయితే ఉంది. అండ్ చాలా బాగా స్టార్ట్ అయింది బ్రో, క్విక్ స్టార్ట్గా అయితే అయింది. అండ్ లెట్స్ గో పవర్ టెస్ట్ అయితే చేద్దాం. Go, go, go! Decent power, bro. పవర్ అయితే చాలా డీసెంట్గా అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది అనమాట. 125cc నుంచి ఇది ఒక మంచి పవర్ అని చెప్పొచ్చు ఇలాగా. అండ్ అలాగే దీంట్లో 9.5 bhp పవర్ అండ్ అలాగే 10.6 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ అయితే అవుతుంది అనమాట. మనకి బెస్ట్ అండ్ పవర్ టార్క్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఇంకొకటి మనం బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. దీంట్లో మనకి డ్రమ్ బ్రేక్ వేరియంట్ కావాలనుకున్నా ఉంటుంది, డిస్క్ బ్రేక్ వేరియంట్ కావాలనుకున్నా ఉంటుంది. అండ్ రియర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా కొంచెం అప్లై అయితే అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక 50లో అయితే ఉన్నాం. బ్రేకింగ్ టెస్ట్ చేద్దాం. 1 2 3 చూడొచ్చు మీరు, బ్రేక్స్ అయితే చాలా ష్యూర్ ఫుటెడ్గా అయితే పడుతున్నాయి అనమాట. బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే రియర్లో సింగిల్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంటుంది. రియర్లో సస్పెన్షన్ లెవెల్స్ అయితే రియర్లో బాగానే ఉంటాయి. నార్మల్గా ఆఫ్ రోడ్ చేస్తాను అంత బాగో, కానీ నార్మల్గా అయితే డీసెంట్గా అయితే ఉంటాయి. ఎందుకంటే సీట్ కుషనింగ్ లెవెల్స్ బాగుంటాయి కదా, కొంచెం పెద్దగా సైజ్ అయితే ఉంటుంది సీట్ కుషన్ అనేది. సో దట్స్ మనకి కంఫర్ట్ లెవెల్స్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫ్రంట్లో టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. ఎవరైతే లాంగ్ రైడ్స్ వెళ్తారో వాళ్ళకైతే కొంచెం అనిపించవచ్చు, హైవేలో వెళ్తే అనిపించదు. ఒకవేళ మీరు ఆఫ్ రోడ్స్ అంటే కొంచెం ప్యాచీ రోడ్స్లో వెళ్తే ఖచ్చితంగా మీరు జర్క్ అయితే ఫీల్ అవుతారనమాట సస్పెన్షన్ నుంచి. అదైతే నేనైతే నోటీస్ అయితే చేశాను. బ్రేక్స్ చెప్పేసాను కదా, బ్రేక్స్ అయితే చాలా బాగా అయితే పడుతున్నాయి. బ్రేక్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ రియర్ బ్రేక్ నొక్కిన ఫ్రంట్ బ్రేక్ అయితే మీకైతే అప్లై అయితే అవుతుంది అనమాట. అప్పుడు కూడా మీకైతే ఈజీగా అయితే బ్రేక్స్ అయితే పడతాయి, నో ప్రాబ్లం బ్రేక్స్లో. అండ్ దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి అరౌండ్ 5.8 లీటర్స్ వరకు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మైలేజ్ అవర్స్ చూసుకున్నట్లయితే మనకి 40 నుంచి 45 km/లీటర్ వరకు అయితే వస్తుందన్నమాట. ప్రజెంట్ మనకి ఎక్కువ మోల్డ్ అయితే ఉంది, మనం చేంజ్ చేసుకోవడానికి మాన్యువల్గా ఏమీ లేదు భయ్య. ఎక్సలేటర్ ఇచ్చిన వెంటనే ఇదైతే ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ప్రజెంట్ మనకి గ్రీన్లో ఉంది కదా, ఇప్పుడు చూడొచ్చు మీరు, ఆరెంజ్లోకి అయితే చేంజ్ అయితే అయిపోయింది. ఇలాగైతే చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ ఎకో అండ్ పవర్ వచ్చేసరికి మోడ్స్ కూడా బాగానే ఇచ్చారని చెప్పొచ్చు. ఒకసారి మనం యూటర్న్ తీసుకుందాం భయ్య. యూటర్న్ తీసుకుని టర్మినేటర్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అండ్ ఆల్సో మనకి దీంట్లో టాప్ అండ్ వేరియంట్లో ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ బ్లూటూత్ అయితే వస్తుంది. ప్రజెంట్ మన దగ్గర ఉన్న వేరియంట్లో కూడా బ్లూటూత్ ఉంది, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వేరియంట్ అనమాట. ఇది వచ్చేసరికి దీంట్లో కూడా మీరు బ్లూటూత్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. ఓకే, యూటర్న్ తీసుకుందాం. ఈజీ బ్రో, హ్యాండ్లింగ్ అయితే చాలా ఈజీగా అయితే ఉంది. కాకపోతే మీకు హెవీగా అనిపిస్తుంది అప్పుడప్పుడు పెద్ద ట్రాఫిక్ సిచ్యువేషన్స్లో నడిపినప్పుడు, ఆగుతూ వెళ్తున్నప్పుడు అయితే మీకు అయితే కొంచెం హెవీ ఫీల్ అయితే అవుతారనమాట. అదైతే నేను చెప్తాను. ఎందుకంటే కొంచెం బల్కీగా ఉంటుంది బ్రో బైక్ అయితే. నార్మల్గా హ్యాండ్లింగ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, కాకపోతే మీరు అత్తమాట్లు హెవీ ఫీల్ అవుతారు. అదొకటి నేనైతే నోటీస్ అయితే చేశాను. అండ్ దీని వెయిట్ వచ్చేసరికి 111 అంటే 111 kg వెయిట్ అయితే ఉంటుందన్నమాట. ఈ బైక్ వెయిట్ వచ్చేసరికి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ హ్యాండ్లింగ్లో అయితే. అండ్ టాప్ స్పీడ్ మనకి అరౌండ్
98, 95 అలాగైతే వెళ్తుంది అనమాట. దీని టాప్ స్పీడ్ వచ్చేసరికి 125 సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్, వన్ ఆఫ్ ది పవర్ఫుల్. ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళైతే ఈ బైక్ కన్సిడర్ అయితే చేయొచ్చు. కొంచెం ఫంకీ లుక్స్ అయితే ఉంటాయి. మీరు నార్మల్ లుక్స్ కావాలనుకున్నా నార్మల్ బేసిక్ కలర్స్ అయితే ఉంటాయి. వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఇలా కలర్స్ చాలా ప్లెయిన్ కలర్స్ ఉంటాయి. మీకు కొంచెం ఫంకీగా కనపడాలనుకుంటే సూపర్ స్క్వాడ్ వేరియంట్ కానీ, క్యాప్టెన్ అమెరికా ఎడిషన్ కానీ ఇలాంటివి తీసుకోవచ్చు మీరు. రేస్ XT వేరియంట్ కూడా ఉంది, అదైతే ఇంకా మొత్తం దుమ్ము దులిపేస్తుంది అనమాట. ఆ వేరియంట్ అయితే అది కూడా మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ ప్రైస్కి ఈ బైక్ వర్త్ బయింగా కాదంటే 125cc సెగ్మెంట్లో భయ్యా కొంచెం పవర్ఫుల్ ఉన్న బైక్ అండ్ ఆల్సో కొంచెం బేసీ దంప్ అంటే కొంచెం వెళ్తున్నప్పుడు ఎగ్జాస్ట్ నోట్ కానీ ఇవన్నీ కూడా ఎంటార్క్లో అయితే మీరైతే నోటీస్ అయితే చేస్తారు. ఇది లేడీస్ ప్రిఫర్ చేయొచ్చు అంటే ప్రిఫర్ చేయొచ్చు, కాకపోతే మీరైతే ఖచ్చితంగా ప్లెయిన్ కలర్స్ అయితే తీసుకోండి. ప్లెయిన్ కలర్స్ అయితే ప్రిఫర్ అయితే చేయండి. మనకి జెంట్స్ అయితే ఎవరైనా ఏ కలర్స్ అయినా ప్రిఫర్ అయితే చేయొచ్చు. దీంట్లో ఫంకీ కలర్స్ అయితే చాలా మీరు నోటీస్ అయితే చేస్తారు. సో ఇది గ్యాస్ ఓవరాల్గా టీవీఎస్ ఎంటార్క్ 125 స్కూటీ బైక్ రివ్యూ అయితే స్కూటీ రివ్యూ అయితే. ఈ స్కూటీ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ ఇంకొక మంచి బైక్ రివ్యూతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్. ఈజీగా వెళ్ళిపోతుంది బ్రో, అసలు ఈజీగా 80 వెళ్ళిపోతుంది అనమాట. మీకు ఇనీషియల్గా అంత దంపు లేకపోయినా ఈజీగా అయితే 80కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకొక వీడియోలో అయితే కలుస్తా. బాయ్.